శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మరి మనకందరికీ కూడా తెలుసు తాండూరు మున్సిపాలిటీలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి అనేది ప్రజలందరూ కూడా గమనించారు. పాత్రికేయ మిత్రులు కూడా స్వయంగా చూడడం జరిగింది. అయితే మనం కొంచెం దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారు కాకంటే ముందే మరి అరాచకంగా బెదిరింపులకు అనేది మనము మా నాయకులను కావచ్చు లేకపోతే ప్రముఖులను కావచ్చు బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారైనాయో మళ్ళీ వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేసి ప్రలోభాలకు గురి చేసి బెదిరించి ఇవన్నీ చేసిన సంఘటనలు మొత్తం మీ ద్వారా ప్రజలు కూడా చూసినారు, మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయినా నిఖాసైన లీడర్ల లాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకు లొంగిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినాక మళ్ళా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలు అయిపోయినాక కూడా మరి విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పి మా కొంతమంది అభ్యర్థులను బెదిరించిన సంఘటనలు కూడా మీరు చూసిర్రు, ప్రజలందరూ కూడా గమనించారు. విత్డ్రావల్ ఆఖరి రోజు కూడా ఇండ్లకు జొరబడి మా అభ్యర్థుల ఇండ్లకు జొరబడి వాళ్ళను బెదిరించి విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పి వ్యాపారస్తులు ఉంటే మరి వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది చేస్తామని చెప్పి ఎవరైనా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ అధికారులు పనిచేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి సో ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఈ అరాచకపు రాజకీయాలకు తెరలేపోయింది. ఇక విత్డ్రాలు అయిపోయినాక మనం ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తాం. ఇక ఇక్కడైతే ప్రజలను కూడా బెదిరించడం షురూ చేశారు. సరే మా నాయకులను ప్రజాప్రతినిధులను లేకపోతే మా అభ్యర్థులనే కాకుండా గల్లీలో ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ముఖ్యమైన ఒక పట్టణ ప్రముఖులు ఉంటే వాళ్ళని కూడా బెదిరించడం షురూ చేశారు. అసలు తాండూరు ప్రజలు గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దౌర్జన్యం ఇటువంటి అరాచకం చూడలేదు. పేర్లతో సహా అందరికీ తెలుసు, మీ అందరికి తెలుసు. గతంలో కూడా ఎన్నో పేర్లు చెప్పినాం, మళ్ళీ చెప్పిందే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను పైన చెప్తా ఉన్నా. ఈసారి అయితే ప్రజలను కూడా భయప్రాంతాలకు గురి చేసారు. అసలు మేము ఓటు వేయడానికే బయటికి రావాలన్నా లేకపోతే మేము ఏమైనా తీర్థయాత్రలకు పోవాలన్నా అని చెప్పి కొంతమంది పట్టణ ప్రముఖులు కొంతమంది తీర్థయాత్రలకు కూడా పోయి దేవుళ్ళ కాడికి మాకెందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి కొంతమంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోయారు. గతంలో ఎన్నడూ కూడా మనకు ఇటువంటి చూడలే. తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి అరాచకాలు దౌర్జన్యాలు మనం చూడలేదు. ఈరోజు ఏదో ఊరు నుంచి వచ్చి మరి ఈరోజు తాండూరు ప్రజలను ఇంత చేస్తున్నారు. మొన్ననే ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు నాకు, పెద్ద మనిషి తాండూరు ప్రజలు అనుకుంటున్నారంట అసలు ఈ ఎమ్మెల్యే చూడనికి అమాయకుడుగా ఉంటాడు కానీ నంగరాచోడు అసలు ఎప్పుడు ఎట్లా ఏం చేయాలో అట్లా చేస్తున్నాడు. అసలు ఎన్నడూ కూడా మేము ఇట్లా ఊహించడం లేదు. అసలు అది ఏం రాజకీయమేమో అందరికి కథం చేసి పడేస్తున్నాడు, పక్క నుండి సపోర్ట్ చేస్తున్నాడు, అంటే వాడుకొని పడేస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు, ఎవరిని లొంగదిస్తున్నాడు. ఈరోజు మొత్తం అసలు అమ్మ ఇంత డేంజర్ ఎమ్మెల్యే మేము చూడలేదు అని చెప్పేసి తాండూరు ప్రజలు అనుకుంటున్నారని నాకు పెద్ద మనిషి చెప్తున్నాడు ఈరోజు పొద్దుగానే. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, తెలిసొచ్చింది ఇప్పుడు ప్రజలకు అసలు ఏంది పరిస్థితి అని చెప్పి. ఇక ఎన్నికల రోజు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల రోజు అసలు ఎంత జరిగింది. ఎన్నికలకు ఒక రోజు ప్రచారం అయిపోయిన తర్వాత ప్రచారం ముగిసినప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యేంత వరకు
మరి వాళ్ళు ప్రతి వార్డులో ఏ విధంగా అరాచకాలు చేసిరో మీరు అందరు గమనించారు, మనం అందరం చూసినాం. ఇక పోలింగ్ రోజు అయితే డైరెక్ట్ గా పోలీసులను బెదిరించుడు, అధికారులను బెదిరించుడు, దొంగ ఓట్లు వేయించుడు, 7 బస్సులు తిప్పిరు. ఆ రోజు కొద్దిగా 6:30 ట్రైన్ చూస్తే అది 7 చిచ్చోనికి 7 వచ్చింది. ఆ ట్రైన్ 7 వచ్చిందా? కొద్దిగా ట్రైన్ ఏదో వచ్చింది కదా ఆ రోజు. చితాపూర్ ట్రైన్ మొత్తం ఎంతమంది దిగారట. ఆ రోజు మొత్తం ట్రైన్ దిగొచ్చి ఎవరింట్లో ఇప్పుడు ఆ వార్డ్ నెంబర్ 22 ఒకటి, వార్డ్ నెంబర్ 29 ఒకటి, ఇట్లా కొన్ని పాకెట్లు ఉన్నాయి. మొత్తం తీసుకొచ్చేసి ఏదో బందిపోట్లను దాచిపెట్టి ఇద్దరిని ముగ్గురిని బయటికి పంపించి ఓట్లు వేయించుకున్నాడు, దొంగ ఓట్లు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాము, ప్రజలు పక్కాగా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, పక్కాగా నరసింహను చైర్మన్ చేద్దాం అనుకుంటున్నారు, అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పి ఇక వాళ్లకు ఇక బర్దాష్ కాక నిద్ర పట్టక అసలు ఇక మొత్తం వాళ్ళు ఎన్ని తెగించాలో అన్నిటికీ తెగించిండ్రు అని చెప్పి ఈరోజు పొద్దున పెద్ద మనిషి చెప్తున్నాడు. అమ్మ డేంజర్ అయిపోయింది. సిద్ధపూస అనుకున్నాం, వచ్చినప్పుడు ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ ఈయన చూస్తేనేమో మొత్తం అసలు ఉల్టా. ఇంకో సామెత కూడా చెప్పిన సామెత చెప్పి నాకు వస్తలేదు, కానీ మళ్ళా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగి చెప్పమని చెప్తాను. అయితే పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయినాక పోలింగ్ లో మనకు చూసినాం ఆ రోజు అరాచకాలు ఇవన్నీ చూసినాం. పోలింగ్ అయిపోయినాక కూడా మరి మేము ఎవరి పనులలో వాళ్ళు ఉంటే కౌంటింగ్ రోజు ఏం జరిగింది అనేది మీరందరికీ కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. వార్డ్ నెంబర్ 2 కౌంటింగ్ జరిగినప్పుడు మీ వాట్సాప్ గ్రూప్లలోనే పాత్రికేయ మిత్రులే వేసి ఫస్ట్ 2వ నెంబర్ వార్డు 24 ఓట్లతో గెలిచిండ్రు అని చెప్పి ఫస్ట్ వేసి, మళ్ళీ ఏదో రీకౌంటింగ్ పెట్టేసి 220 ఓట్లతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. అది ఏమన్నా గ్యాప్ ఉంటే 10 ఓట్లు 15 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు ఉంటాయి. 220 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయి అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఆ రోజు అడిగికే పోతే పాపము వాళ్ళ అభ్యర్థి వాళ్ళ భర్త ఆయనని నూకేస్తున్నాడు కొంచెం. మరి అభ్యర్థి వాళ్ళ భర్త అడగనికే పోతే ఆ వీడియో చూసాను నేను, అది మన మీ గ్రూప్లలోనే వచ్చినాయి. ఇంత అరాచకమా? సరే, ఆ రోజు కూడా అధికారులని దుర్వినియోగపరుచుకున్నారు. అధికారులను లిటరల్ గా ఇంత ఘోరంగా బెదిరించి వాళ్ళని భయపెట్టించి ఈ విధంగా వాడుకోవడం నేనైతే ఎన్నడూ చూడలేదు. ఇక సాయంత్రం ఇంకా 5 వార్డులకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పుడు మా 9th నెంబర్ దీపక్క వార్డు కౌంటింగ్ నడుస్తుంది. ఇంకో 5 వార్డులు నడుస్తున్నాయి కౌంటింగ్. ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఆయన దారా సింగ్ కావచ్చు, మన స్వప్న పరిమల్ కావచ్చు, ఇంకా చాలా మంది, మీ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు వాళ్ళని ఏ విధంగా అలౌ చేశారు? ఈరోజు రాష్ట్రపతిని కూడా అలౌ చేయడానికి వీల్లేదు. కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు కేవలం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ ఒక కౌంటింగ్ ఏజెంట్, ఒక వార్డుకి సంబంధించి వీళ్ళు తప్ప ఇంకొవ్వరిని కూడా అలౌ చేయాల్సిన కండిషన్ లేదు. ఒవ్వరిని కూడా పంపారు. కౌంటింగ్ జరిగేటప్పుడే కాదు, కౌంటింగ్ అయిపోయినాక బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సెంట్రల్ ట్రెజరీకి పోయేంత వరకు అక్కడి నుంచి బ్యాలెట్ డబ్బాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ప్రాంగణంలో నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. అది మనకందరూ తెలుసు, మనం చూస్తున్నాం, ఎన్నో ఎలక్షన్లు మనం చూసినాం. ఆ రోజు అంతా ఘోరంగా 30 మంది ఎమ్మెల్యేతో పాటు 30 మంది ఆ రోజు లోపలి జనబడి ఫలితాలను తారుమారు చేయనికే, అధికారుల మీద ఒత్తిడి చేయనికే, ఆ రోజు పోలీస్ అధికారులను ఆ రోజు బెదిరించి పోలీస్ అధికారులను ఉపయోగించుకొని అదేదో వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్యకర్తలాగా వాళ్ళని భావించి పాపం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పోయారు.
లోపల పోగానే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియగానే మాకు మా నాయకుడు కొంతమంది ఫోన్ చేయగానే మేము పోయినాం. అది ఇది ఎక్కడ అన్యాయం? రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏ ఒక్కరిని కూడా రాజ్యాంగబద్ధంగా మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంగణంలోకి పంపించడానికి వీల్లేదు. అసలు వాళ్ళని ఎట్లా పంపించారు అని చెప్పి మేము పోయినామండి. నేను పోయినా, ఇంకా మా నాయకులు కొంతమంది అందరం కలిసి పోయినాం అడగనికి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.